మండి మేము, మీ రెండు కళ్ళ మండి మేము, ఆడవాళ్ళ మండి మేము, మీ రెండు కళ్ళ మండి మేము, కూరే మీరైతే ఉప్పే మే వండి, ఇదిగో కాఫీ మీరైతే కప్పే మే వండి, పట్టాలు లేకపోతే ఏ రైలు లేదండి, తెల్లాలు లేకపోతే. ఏంటి బంగారం అలా ఉన్నావు ఇవాళ? పక్కింటి సుజాత గారి మెడ చూసావా? మెడ మాత్రం చూడలేదు నేను. ఏంటి అంటే చేతికున్న గాజులు చూశాను, కాళ్ళకున్న పట్టీలు చూశాను, నడుము మీద ఇంత పెద్ద వడ్డానం వేసుకుంటారు అది కూడా చూశాను. అంత చూసి కూడా నాకు ఒక్క రోజైన బంగారం కొనాలనిపించట్లేదా నీకు? పెళ్ళయ్యి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, కనీసం ఒక్కటంటే ఒక్క రింగ్ అయినా ఇచ్చారా? కంపేర్ చేయండి, నగలు కొనండి అని ఒక పెద్దాయన చెప్పాడు. డబ్బులు ఎవరికి ఊరికి రావు అని అదే పెద్దాయన నాకు చెప్పాడులే గాని, సంపాదిస్తే తెలుస్తుంది ఇక్కడ. అంటే ఏంటి, సంపాదించలేను అనుకుంటున్నావా? గాజులు వేసుకునే మీకు సంపాదనలు ఎలా? గాజు పగలే కొద్దీ పదునెక్కుద్ది, ఖచ్చితంగా గుర్తు పెట్టుకో. గాజు అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం. మాకు బొట్టు పెట్టడము తెలుసు, మగాలని మట్టు పెట్టడము తెలుసు. మోసం చేసే మీకే ఎంతుంటే మీసం తిప్పే మాకెంతుంటుంది? ఇరగదీసే గోత్రం, తోట తీసే నక్షత్రం. అక్కడ చూడు ఎవరొస్తున్నారు. ఎవరా లేడీ? లేడీ కాదు, శివంగి. ఆటే ఆవిడ ప్రాణం. ఆవిడ ఆడేది బ్యాట్ తో బంతికి ఎదురెళ్లే ఆట కాదు, ప్రాణంతో సావుకి ఎదురెళ్లే ఆట. వచ్చేయక్క. చూడక్క, అక్షయ తృతీయ రోజు ఒక్కటంటే ఒక్క రింగ్ కూడా కొనించలేదు. పిచ్చిదానా, రింగ్ ఏంటి రింగ్? హలో, అట్లీస్ట్ ఒక వంకి అయినా చేసి పెట్టాలా? పేమెంట్ అంటే వాళ్ళు ఇస్తేనే కదండి వస్తుంది. ఆవిడకి వచ్చిందంటే ఆవిడకే కదా ఇచ్చేస్తాను. ఎంత వస్తుంది? ఎంత అంటే ఎంత వస్తే అంత. నా డైలాగే నాకే. మర్యాదగా మీ ఆవిడకి గోల్డ్ కొనిపెట్టలేదనుకో. ఏంటండి బెదిరిస్తున్నారా? నా వైపు ఎవరు లేరనుకుంటున్నారా? వస్తున్నాడు చూడండి, కదిలించే పునాది, హైపర్ ఆది. ఆ పిల్లకి చేతికి వంకీలు చేసి పెట్టమన్నాను. అవునా? ఇంకా నయ్యం మీ చేతికి చేయమనలేదు. ఇది చెయ్యా చైనా అండి, ఎంత ఉందేంటి? ఈ పిల్ల అంత కష్టపడి సంసారం నడిపిస్తే ఆఫ్టర్ ఆల్ ఒక వంకి కూడా చేసి పెట్టలేడా? సంసారం నడిపిస్తున్నారా? మీరు కనీసం స్కూటీ కార్ అయినా సరిగా నడిపిస్తారా అండి ముందు రోడ్డు మీద? అవన్నీ కాదు గాని ప్రతి రంగంలో ఆడవాళ్ళు ఇప్పుడు ముందు అడుగున్నారు. ముందే ఉంటారు, కాకపోతే లెఫ్ట్ వెళ్ళేటప్పుడు రైట్ ఇండికేటర్ వేస్తారు, రైట్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ వేస్తారు. అది మిమ్మల్ని పుట్టించే మాకు దడ పుట్టించడం పెద్ద మ్యాటర్ గానే. మా మిసైల్స్ ఇప్పుడు దిగుతాయి, చూసుకో. ఏదేమైనా తప్పు నీదే అన్న. ఏమైందిరా? ఒక ఆడదాన్ని కోరిక తీర్చడం ఒక మగాడన్నా. ముందు వాళ్ళు కోరికలు తీర్చాలి. నువ్వేదో కోరికలు తీర్చడానికి ఇక్కడికి వచ్చినట్టున్నావు. ఇది ఆ ఎపిసోడ్ కాదు, నువ్వు మళ్ళీ ఆది గారు, అసలు ఆడవాళ్ళు దేంట్లో తక్కువ? మేము వంట చేయకపోతే మీరు పస్తులుంటారు. మీరు ఈ మధ్య భర్తను వండేస్తున్నారు కానీ భర్త కోసం ఎక్కడ వండుతున్నారమ్మా? మీరేమైనా ఊరికే పెళ్లి చేసుకున్నారా? కట్నం కూడా తీసుకుంటారు కదా పెళ్లికి. మేము కలిసి ఉండడానికి కట్నం తీసుకుంటున్నాం, మీరు విడిపోవడానికి తీసుకుంటున్నారు ఆభరణం. డబ్బు విషయం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. సేవింగ్స్ లో మా అమ్మాయిలే తోపు. మా ఆవిడ మొన్న 10,000 పెట్టి పట్టు చీర కొనమంది. నువ్వేం చేసావు? నేనేం చేశాను, ఒక మూర మల్లెపూలు 10 రూపాయలు పెట్టి కొనేసా. సేవింగ్ ఎంత సేవింగ్ అయినా ఆల్రెడీ ఒక రిద్విక్ తోనే చచ్చిపోతున్నావు, మళ్ళీ ఇంకో రిద్విక్ ప్లాన్ చేయకు నువ్వు. ఏ చింటూ, పెళ్ళాం దగ్గర సరిగ్గా ఉంటే 10 ఏళ్ళు లైఫ్ ఉంటుంది. అదే పెళ్ళాం దగ్గర నోరెత్తుతా పెళ్ళాం మీద చెయ్యెత్తుతా అన్నావనుకో, నరికేస్తా బిడ్డ. నువ్వు భయపడతాయి. భయపడడానికి నేను బంటును అనుకుంటున్నావా?
చింటూ నువ్వు చింటూ కాదురా, నా లైఫ్ కే పెద్ద ఇంటూ. మీ సైడ్ అమ్మాయిలందరూ రెడీ, మా సైడ్ అబ్బాయిలు అనడానికి నాకే సిగ్గుగా ఉంది. ఏం అబ్బాయిలో ఇది ఏదో చిన్న గొడవగా అయ్యేలా ఉంది. దీన్ని సర్దుమనిగేలా చేయాలంటే ఆ ఒక్కరు ఇప్పుడు రాబోతున్నారు, ఆవిడొచ్చి ఈ ఇష్యూని సర్దుమనిగేలా చేస్తుంది. ఓకే, లెట్స్ వెల్కమ్ అవర్ పేదరాశి పెద్దమ్మ. రష్మి, హే, నేను విన్నాను, నేనున్నాను. రెండో అబద్ధమే. పెద్దగా చెప్తే తప్ప వినలేదు, 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేదు. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ మిస్టర్ వర్సెస్ మిస్సెస్. ఒక మంచి స్ట్రాంగ్ గేమ్ తో స్టార్ట్ చేస్తే కాస్త ఇంకా జోష్ పెరుగుతుందని నా ఫీలింగ్. ప్రాపర్టీస్ ప్లీజ్. ఆల్ రైట్, సో ప్రాపర్టీస్ అన్నాను, ఏంటి ఒక టేబుల్ వచ్చింది అని అనుకుంటున్నారా? మేమేం అనుకోవాలి, నువ్వు చెప్తే వింటాం. ఇటువైపు అయితే నాకు తెలిసినంత వరకు ప్రిటీ మచ్ అందరూ జిమ్ బాడీసే. Yes. ఎంతమంది ఇక్కడ అబ్బాయిలందరూ జిమ్, ఐ మీన్ బాయ్స్ అందరూ జిమ్ కి వెళ్తున్నారు? మీరు చేయి కింద పెట్టండి. కుండ బిర్యానీ పెట్టుకొని, అది పొట్లం బిర్యానీ. ఎప్పుడైనా జిమ్ లో ఆర్మ్ రెస్లింగ్ లాంటిది ఎప్పుడైనా చేశారా? అబ్బాయిలతో చేసాం, అమ్మాయిలతో ఎప్పుడు చేయలేదు. అమ్మాయిలతో కాదు, మీ పెళ్ళంతో చేయాలి. పెళ్ళంతో చేస్తే కష్టం అండి. అంతే మరి. పోయి పెళ్ళందరూ పెట్టారా? మరి సో మరి ఈ వార్ లో మీరు కంపల్సరీ మీ మైండ్ లో ఉన్న, మీ హార్ట్ లో ఉన్న లవ్ ఎఫెక్షన్ పక్కన పెట్టాలి. ఇప్పుడు ఏంటి వాళ్ళు మీకు ఎనిమీస్ కదా? వైఫ్ అంటేనే ఎనిమి. హలో, పెళ్ళ ఇంకా 1 year కూడా కాలే. అబ్బో, 1 yearకే ఎనిమి అంటే విక్రమన్నా మనకు దెయ్యమే. ఫస్ట్ గేమ్ ఆడినప్పుడు గెలిచి చూపించండి. మీరు జిమ్ కి వెళ్ళి గెలుస్తారు, మేము జిమ్ కి వెళ్ళకుండానే గెలుస్తాం. చూడు ఇప్పుడు వచ్చి మీరు 100 తిట్లని తిట్టండి, లేవండి, కూర్చోండి, ఇలాంటివి చెప్పకండి, మా వల్ల కాదు. కాంపిటీషన్ జరుగుతుంది హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య, కాబట్టి మిస్టర్ అండ్ మిస్సెస్ ప్లీజ్ కమ్. ఇక్కడ మొహం మెరుస్తుంది, ఇక్కడ ఆర్మ్ రెస్లింగ్ హస్బెండ్ వైఫ్ మధ్యన. ఓకే, రెడీ? Yes. ఓకే. మనలో మన మాట. నువ్వు ఎక్కడికైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా, ఎంత లేట్ అయినా నేను నీకు ఫోన్ చేయను. ఓకే, నువ్వు గోవాకి వెళ్తావా, బ్యాంకాక్ వెళ్తావా, అంతా నీకు వదిలేస్తా. గేమ్ ఓడిపో. డీల్ కావాలా, పరువు కావాలా? డీలే కావాలి, ఒక్కల పరువు తర్వాత సంపాదించుకోవచ్చు. పరువు పోతుందన్నా. ఒక బిస్కెట్ వేస్తే అలా అలా వద్దన్నా, నువ్వు గెలిచన్నా. ఇవన్నీ కదా ఇట్లా. నువ్వు ఆన్లైన్ లో ఎంతైనా షాపింగ్ చేసుకో, నా కార్డు ఇస్తా, కార్డు మొత్తం బరా 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 బరికే. ఈ గేమ్ మాత్రం ఓడిపో. కార్డు నా దగ్గర ఉంది, పని చూసి. ఒక విషయం ఏమనుకోకుండా, మీ ఆవిడ మిమ్మల్ని భయపెట్టమని మమ్మల్ని కూడా భయపెడుతుంది. కొంచెం మగవాళ్ళని భయపెట్టడం వల్ల జన్మ. మరి నా పరిస్థితి ఆలోచించు. హలో, ఆవిడ 2 చేతులు కాదు, మీ 6 చేతులు కూడా వేయండి, నో ప్రాబ్లం మాకు. చూడు కొరుకుతున్నారు, ఎన్ని ఉన్నాయి గేమ్ లో. నువ్వేదో పీకుతాను నుంచి కొరికితే ఓడిపోయావేంటన్నా? అప్పుడప్పుడు కండలే కాదు, బుర్ర కూడా వాడాలండి. ఏంటి మాట్లాడండి పక్కన నుంచొని. మనం వాడని దాని గురించి మనకు ఎందుకన్నా, పద. మా సైడ్ నుంచి డిమాండ్, ఎక్కడైతే కొరికారో అక్కడంటే ఒక ముద్దు పెట్టండి. రా అన్నా, భార్యకి ఇచ్చినట్టు ఏంటి, మీరు ఏదో భాష ఇచ్చినట్టు ఇస్తున్నారు, వరుసగా పెట్టుకుంటే వెళ్ళండి అని. అండ్ ఇప్పుడిప్పుడే కొత్తగా జస్ట్ 1 year old పెళ్లి అయిన జంట ఇప్పుడు రాబోతున్నారు. నాతో కాంపిటీషన్ కి రావాలంటే మినిమం అది మెయింటైన్ చేయాలి.
I wonder what I see. I'm just a traveling soldier. బాబు చూసుకో, ఆవిడే కొరికేసిందంటే ఈవిడ తినేస్తుంది మొత్తం నిన్ను. నువ్వు ఓడిపోయావు అనుకో, నువ్వు ఎలాగా మార్నింగ్ 12 కి 1 కి లేస్తావు కదా. సిగ్గుందా నీకు? మార్నింగ్ ఎవడరా బ్రేక్ఫాస్ట్ ఎవడరా నీకు పెడుతుంది? ఈవినింగ్ 5 కి లేదు కానీ బట్టలన్నీ నేనే వాష్ చేస్తా, నేనే ఫోల్డ్ చేసి అల్మార్లో పెడతా. జస్ట్ ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్, మీరు షోలో ఉన్నారు, ఇంట్లో లేరు, అది ఒక్కటే. ఆల్ రైట్, బ్రింగ్ ఇట్ ఆన్. 3, 2, 1. అట్లా చూడదని చెప్పండి. చూస్తేనే వీక్ అయితే ఇక చెయ్యి ఎప్పుడు ఉంచుతావు నువ్వు? క్రికెట్కి వెళ్ళవా? రేపు 5 o'clock క్రికెట్ ఉంది అన్నావుగా. ఇట్రా ఇట్రా వెళ్ళవా? ఏంటి Think I caught the feels this summer. Say you're one of a kind, no other. Be my sweetie, be my sugar. Had enough as a one-side lover. ఇంతకాడికి సొక్కా ఇప్పుకుని మరీ వచ్చాడు ఆ పిల్లడు. నీకు ఆ పాట ఇప్పుడు కరెక్ట్. లుక్ ఎట్ ద ఫేస్ ఇన్ ద మిర్రర్. నీకు మిస్సెస్ ఎప్పుడు వచ్చింది? నాకు మిస్ అవసరం, ఎవరు ఇక్కడ చేద్దారండి. ఈ స్పీడ్ మామూలుగా లేదుగా. ఖాళీగా ఎవరు లేరా? ఖాళీగా ఎవరు లేరు, అందరూ సక్సెస్ఫుల్ గా ఉన్నారు. నీకు అని అటువైపు చూడొద్దు. నాకు అర్థమైపోతుంది, చివరికి మన అర్థమే చేసుకోవాలి. ఆల్ రైట్, మరి సెకండ్ పాయింట్ కూడా మిస్సెస్ వైపు. వెల్ డన్ లేడీస్. ఇదిగో, అంత స్ట్రాంగ్ గా ఉన్నోళ్ళే వీక్ అయిపోయారంటే మీరు విక్రమన్న పిలవక్కర్లా, ఓడిపోయాం మేము. అన్నీ ఓకేగా? నా సొక్కా మటుకు ఎప్పుడు పాకయ్యో, సొక్కా మటుకు ఎప్పుడు పాకయ్యో. నిజంగా పరుపోతే నువ్వేదో కావాలని ఓడిపోయినట్టు ఎక్స్ప్రెషన్ లో ఒక నిజంగానే ఓడిపోయాడు. మీరు ఇన్ని మాటలు అన్నారు, మీరు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా సైలెంట్ కిల్లర్ మా శ్రీవాణి గారు. మగాళ్ళ తరపున పాయింట్ తేవడానికి నేను రెడీ, ఆడాళ్ళ తరపున ప్రగతి గారు రెడీగా ఉంటే రమ్మనండి. నీకు చేయు అవసరం లేదా? రష్మి నువ్వు రెడీయా? ట్రయల్ ఇస్తా. దా, ఇదిగో నీకు విషయం చెప్పనా? ఏంటి? నేను వాళ్ళలాగే హ్యాండ్ ఇవ్వను, ఇలాగే ఉంచుతా హ్యాండ్. నువ్వు ఓడిపోతే నేను ఏడుస్తానో లేదో కానీ ఒక్క మాట చెప్పు, వదిలేస్తా. నేనేం చెప్పను. వాడికి అన్ని చెప్పి ఒకటి చెప్పలేవు నాకు. సరే ట్రై చేయి, ఫ్యూచర్ లో ఏమన్నా వర్కౌట్ అవ్వచ్చు అని ఒక మాట. ఏంటి వర్కౌట్ అవుద్ది? ఏంటి వర్కౌట్ అవుతుంది? ఏదో మా ఆకలి బాధలు. ఎప్పుడు చూసినా కరువులో ఉంటారు. అదే ఇంకెళ్ళి పడుకో, ఎప్పటికో ఇంకేముంది అయిపోయి ఇల్లా. మాకేం భయం లేదు, 10 మంది రండి, 10 పెంచుకుంటూ రండి, 10 సార్లు కొరకండి, మేము రెడీ. నా చెయ్యి ఎందుకు కొరకలయా? రొమాంటిక్ ఫీలింగ్స్ తో వీళ్ళందరూ ఓడిపోయారంటే దానికి నేను రీజనబుల్ గా ఒప్పుకుంటా. సరే అవి ఉంటాయి, ఎందుకంటే సాయంత్రం ఇంటికి వెళ్ళాలి కాబట్టి. ఏ ఫీలింగ్స్ లేకుండా ఓడిపోయిన ఇతను చూస్తే నాకు అసలు నా బుర్రకి ఇప్పటివరకు తట్టట్లా. సరే ఏదేమైనా ఒక గేమ్ జరిగింది కాబట్టి ఇలాంటి గేమ్ విషయంలో మన ప్రగతి గారు మన ఇండియాని గర్వపడేలాగా, అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వపడేలాగా ఆ గోల్డ్ మెడల్ సాధించడం మాత్రం మా అందరికి చాలా చాలా హ్యాపీ. దాని తర్వాత మన షోకి రావడం కూడా ఆవిడ ఫస్ట్ టైం. ఆ విషయంలో మనందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఇలాంటి ఏదైనా గేమ్స్ ఆడేటప్పుడు ఫిజికల్ స్ట్రెంగ్త్ తో పాటు మెంటల్ స్ట్రెంగ్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. అలా మీరు ఎప్పుడైనా మెంటల్ గా వీక్ అయిన సందర్భాలు కానీ, అలా మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కానీ ఏమైనా ఉన్నాయా? మీరు ఆ గోల్డ్ మెడల్ కొట్టినప్పటి నుంచి ఎంతమంది ఇళ్లలో ఎంతమంది ఆడపిల్లల్ని ఇలా పెంచాలి, ఇలా వాళ్ళని కూడా మనం చాలా మంది ఇన్స్పైరింగ్ గా తీసుకున్నారు. సో ఈ రోజు మీరు చెప్పే ఈ విషయం కూడా ఎంతో మందికి ఇన్స్పైరింగ్ గా ఉంటది కాబట్టి అందుకే అడిగానండి. చెయ్యాలి అనుకునే వాళ్ళు 99% ఉంటారు, కానీ అది చేసే వాళ్ళు ఆ 1% ఉంటారు. సో ఐ ఫెల్ట్ ఐ షుడ్ బి ఇన్ దట్ 1%.
ఒక ఆడపిల్ల బయటికి వచ్చి సొసైటీలో ఏమైనా చెయ్యాలనుకుంటే ముందు నెగటివిటీ వచ్చేస్తది. నెగటివిటీనే వస్తుంది. మనం అది ఏదైనా అటెంప్ట్ చేసినప్పుడు ఫస్ట్ నువ్వు చెయ్యి అనడానికి ఒక్కరు కూడా ఉండరు. ఎగ్జాక్ట్లీ. విన్ అయిన తర్వాత చెప్తారే ఏం చేసావు అనేవాళ్ళు. ఈ విషయం ఇక్కడ అందరికీ తెలుసు మ్యామ్. సో మీ లైఫ్ లో వాట్ వాస్ దట్ పాయింట్? ఫిట్నెస్ ఫస్ట్ నుంచి ఐఎమ్ ఇన్ టు ఫిట్నెస్. కాకపోతే నన్ను ఒక మదర్ క్యారెక్టర్ లో చూడడం వల్ల జనాలకి వాళ్ళ పర్సెప్షన్ లో నేను ఇది అని ఫిక్స్ అయిపోయారు. ఫర్గెట్ అబౌట్ ఎంకరేజింగ్. ఎంత నెగటివిటీ అయిపోయిందంటే నా ఎగ్జిస్టెన్సే నాకు వాజ్ డౌట్. ఐ వాజ్ క్వశ్చనింగ్ మై ఓన్ ఎగ్జిస్టెన్స్. మై కిడ్స్ ఆర్ లుకింగ్ అప్. నన్ను అలా గర్వంగా చూడడం అనేది నాకు పెద్ద ఇన్స్పిరేషన్. దట్స్ ద స్ట్రెంగ్త్ విచ్ pushed me further. Negativity was so much that I was doubting నా ఎగ్జిస్టెన్సే. నేను ఏమైనా తప్పు చేస్తున్నానా, ఎక్కడైనా రాంగ్ అవుతుందా, ఎవడి కోసం ఈవిడ ఇలా చేస్తుంది ఈజ్ అ కమెంట్. ఎవరైనా అమ్మాయిలు అందంగా కనిపించాలన్నా, వర్కౌట్ చేసుకుని వాళ్ళు నీట్గా ఉండాలన్నా, ప్రెజెంటబుల్గా ఉన్నారంటే ఎవడి కోసం చేయరండి. అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు బాగా అనిపించాలి, హెల్దీగా ఉండాలి, ముద్దుగా ఉండాలి, అందంగా అనిపించాలి, కాన్ఫిడెంట్గా అనిపించాలి. మన పిల్లలకి అమ్మ ఎప్పుడు అమ్మలాగా ఉంటుంది కానీ I don't know. Okay, that was a breaking point. That was the worst comment I have ever seen. ఎవడి కోసం ఎవడెవడైతే ఒక్కొక్క మాట అన్నాడో ప్రతి ఒక్కడికి దట్ ఈస్ ద ఆన్సర్. Thank you so much, Pragati garu. Thank you so much for inspiring us. Thank and keep you. inspiring us. Prag strong! ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా ప్రగతి గారు కాబట్టి వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లారు. కానీ ఒక రోజు విక్రమ్ అన్న జిమ్కి వెళ్ళాడు. కింద ఒకడు కామెంట్ చేశారు, ఏంటి ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు అని. ఆ రోజు మానుకున్నాడు జిమ్, ఇంకింతవరకు వెళ్ళా. విక్రమ్ గారు ఇన్స్పైర్ అవ్వండి, మళ్ళీ జిమ్ కి వెళ్ళండి. ఆల్రైట్, సో ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న వార్ మిస్టర్ వర్సెస్ మిసెస్ లో ఇప్పుడు జాయిన్ అవ్వడానికి వచ్చేస్తున్నారు మూవీ టీమ్. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ గేదెల్ రాజు. మరి మీ సినిమాలో ఒక మంచి డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది. సో రఘు కుంచె గారు ప్లీజ్ ఆ డైలాగ్ మా కోసం. ఈ ఊళ్ళో ప్రతి భయం వెనుక కథ ఉంటుంది, ఆ కథలో ఖచ్చితంగా నేను ఉంటాను. అయితే అన్న నేను కూడా ఒకటి చెప్తా. ఈ షోలో ప్రతి మొగుడు వెనక ఒక భయం ఉంటుంది, ఆ భయం వెనక ఒక బెల్లం ఉంటుంది. అండ్ ప్రస్తుతానికి ఆ భయమే గెలుస్తుంది. అది పెళ్ళైందా? నాకు లేదన్నా, 50% చేసుకోకూడదని ఫిక్స్ అయ్యా. మరి we have beautiful ladies out here. Please introduce yourself. నా పేరు టీనా శ్రావ్య. దిస్ ఇస్ మై థర్డ్ ఫిలిం గేదెల్ రాజు. ఇంకా చాలా మంది సినిమా చూడాలి, అందరూ వెళ్ళి చూడండి. అండ్ గేదెల్ రాజు తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ. నా పేరు మౌనిక కలపాల. తప్పకుండా మీరు గేదెల రాజు కాకినాడ తాలూకా సినిమాని మీ ఫ్యామిలీ అందరితో కలిసి, ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్ళి మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ వాచ్. మరి ఆబ్వియస్ గా మీరు ఇటువైపు అండ్ మీరు ఇటువైపు. ఓకే, థ్యాంక్ యూ. ఆల్రైట్, వార్ ఇంకా లోకల్ కాదు, ఇట్స్ గోయింగ్ పాన్ ఇండియా. ఇంకో మూవీ టీం వస్తుంది మీ అందరిని సపోర్ట్ చేయడానికి. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ పాపం ప్రతాప్. మామా ప్రౌడ్ సే బోలో ఐ యామ్ సింగిల్, జాన్ సే దొరికినా అపక్ మింగిల్. బోలో మామా లవ్ సే బోలో ఐ యామ్ సింగిల్, లైఫ్ లో ఇదే కదా బెస్ట్ యాంగిల్. మరి పాపం ప్రతాప్ ఎవరు? నేనే. మరి ఎందుకు అంత పాపంలో ఉన్నారు? మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది. అరే వినండి, అన్న ఇబ్బందులు ఇప్పటి నుంచే కాదు, ఈ మసూదా అప్పటి నుంచే ఉన్నాయి అన్నకి ఇబ్బంది. బేసిక్ గా ఎవడైనా నాన్నకి ప్రాబ్లం ఉంటే వెళ్ళి హెల్ప్ చేస్తాడు, లేకపోతే ఫ్రెండ్కి ప్రాబ్లం ఉంటే, పక్కింటి ఆంటీకి ప్రాబ్లం ఉంటే వెళ్ళి హెల్ప్ చేశాడు. సరే, మరి ఇంకా తిరిగి రాలేదా మీ పిల్లం? లేదండి, నా జబ్బు తగ్గితే గానీ రానంటుంది. మీ జబ్బు తగ్గితే గానీ? అసలు ఏ జబ్బు? ఆ జబ్బు ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటే పాపం ప్రతాప్ థియేటర్స్ లో చూడండి. మీకు ఇక్కడ ఉన్న జబ్బు ఏంటో తెలియాలంటే పాపం విక్రమ్ అని ఒకటి జరుగుతుంది, అది చూడండి.
రష్మి పాపం ప్రతాప్ ఉన్నారు కదా, ఐ థింక్ ఆయన వైఫ్ ఈ అమ్మాయిల దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. ఏమంటే ఆ అమ్మాయి వెళ్ళడం ఏంటి, వాళ్ళని పంపాలి గాని. నాన్ సెన్స్. చిన్న డిఫరెన్స్ బ్రో, మీరేమో వెళ్ళిందని బాధపడుతున్నారు, ఈరేమో వెళ్ళట్లేదని బాధపడుతున్నారు. బెల్లా బెల్లా ఈసా బెల్లా బాగున్న బేరసగుల్లా. ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీ మిస్టర్ వర్సెస్ మిసెస్ లో ఇప్పుడు ఒక మంచి ఫన్ సెగ్మెంట్ జరగబోతుంది, ఒక మంచి డాన్స్ సెగ్మెంట్. బికాస్ ఐ లవ్ ఇట్. డాన్స్ అనేది ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్. అందరిలో రిథమ్ ఉంటది, మూమెంట్ ఉంటది. సో మరి ఈ రిథమ్ లో ఈ మూమెంట్లు చూపించడానికి ఆది గారు మీ తరఫు నుంచి ఎవరు వస్తున్నారు? పండు వస్తున్నాడు. ప్రాక్ స్ట్రాంగ్ గారు మీ తరఫు నుంచి స్ట్రాంగ్ గా ఎవరు వస్తున్నారు? ఆ పండుని నరకడానికి కత్తి వస్తుంది. పండు అండ్ వర్షిని. Get the point? Good. Let's dance. Just let me be your man. I wanna hold your hand and take you to your fantasy. Eyes, when I look into your eyes, you make me realize that baby you're the only one for me. Every day, every night, every wrong, every right. Need only ande manasu. Na vente nuvunte na sarvam ni vente ne anna anakunna ni kanta telusu. డాన్స్ అనేది ఇట్స్ ఎ న్యాచురల్
థింగ్. అందరిలో రిథమ్ ఉంటది, కొంతమందిలో కాస్త తక్కువ ఉంటది, కొంతమందిలో ఎక్కువ ఉంటది, కానీ రిథమ్ అనేది అందరిలో ఉంటది. కానీ ఇక్కడ జరుగుతుంది వార్ హస్బెండ్స్ అండ్ వైఫ్స్ మధ్య కాబట్టి వాళ్ళలో ఎంత రిథమ్ ఉంది, వాళ్ళ మధ్యలో ఎంత రిథమ్ ఉంది, వాళ్ళిద్దరిలో ఎవరిలో ఎక్కువ రిథమ్ ఉంది, ఎవరిలో తక్కువ రిథమ్ ఉంది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని కపుల్స్ వచ్చి పర్ఫార్మెన్స్ చేయాలి. సో ఫస్ట్ మన ముందు వాళ్ళ మధ్యలో ఉన్న రిథమ్ చూపించడానికి వచ్చేస్తున్నారు విక్రమ్ గారు అండ్ శ్రీవాణి గారు. జనరల్ గా ఇందాక చేతులు కాబట్టి ఓడిపోయాం, ఇప్పుడు కాళ్ళతో కదా, ఇద్దరు ఓడిపోతారు, నువ్వు డౌట్ ఏం అక్కర్లా. సో ఇప్పుడు ఎల్ఈడి మీద ఒక హుక్ స్టెప్ చూపిస్తాము. ఆ హుక్ స్టెప్ మీ ఇద్దరులో ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి పాయింట్స్. డన్ అన్నాడంటే లేనట్టే. ఆల్రైట్, ఎల్ఈడి మీద హుక్ స్టెప్ ప్లీజ్. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. సూపర్, ఫస్ట్ ఇది దాని తర్వాత అది, ఓకేనా? నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు దయలేదా అసలు. ఆయన వచ్చేదాకా వెయిట్ చేయమా. అన్నా ఈ ఒక్క డాన్స్ వల్ల మాకేం తెలిసింది తెలుసా, గేదెల రాజు పాపం ప్రతాప్ రెండు మీలోనే కనపడ్డారు. సూపర్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు ఆది గారు? నెక్స్ట్ మా సైడ్ నుంచి నాకెందుకో చుంటూ అన్నని చూడాలనిపిస్తుంది. డాన్ ఈస్ అగైన్ ఆన్, రండి. మరి ఇటువైపు నుంచి ఆబ్వియస్ గా హుక్ స్టెప్ ప్లీజ్. ఫస్ట్ పాట క్యాన్సిల్, అతనికి జల్లు ఉన్నాయి, మాకు అసలు హెయిరే లేదు. ఆది గారు, వైఫ్ కోరిక మేము ఎలా వద్దంటాం? వైఫ్ కోరిక అంటే అన్న మీరు జెన్యున్ ఒప్పేసుకోండి, కాలు ఒకరు లాగాలి, అగ్గిపెట్టి ఒకటి ఇవ్వాలి, ఇంకోటి వెలిగించాలి, ఇవన్నీ జరగాలి. మొత్తానికి నీకు ఏవైతే అలవాటు ఉన్నాయో ఆపకుండా చేసావన్నా. ఒక సింగర్ డాన్సర్ అయితే చూస్తావా, రఘు కుంచాన రాబోతున్నాడు. మీకు నేను అన్నా రాగు కొంచె నా డాన్స్ చూస్తే నాకే చిరాకు, ప్లీజ్ మీకు దండం పెడతాను. అది మీరు ఇలా చెప్తే పాపం ఐశ్వర్య ఎంత ఫీల్ అవ్వాలి? లేదు, నేను ఇటు పక్క రఘు కుంచాన్న రాన్న అంటే అదేంటన్నా పక్కన నన్ను పెట్టుకొని వాళ్ళకెవరికో చెప్తా అన్నాడు అన్న. అసలు అనలేదు, ఈ సీలో నాకు డైలాగ్ లేదు. ఐశ్వర్య గారు పాట కోసం అయితే ముందొచ్చి ఇంత బాగా అటెంప్ట్ చేశారు, మరి డాన్స్ పరిస్థితి ఏంటి? పిలిస్తే ఎందుకు రామండి, వచ్చేయండి. వావ్, ఇక మర్డర్ అటెంప్ట్ ఇది. అండ్ రష్మి ఆమె కోసం ఈ డ్రెస్ వేసుకొచ్చిన ఆదిని కూడా పిలవాలి పేరుగా. అవును, నాకు ఒక పేరు కావాలి కదా, ఒకేదాన్ని ఎలా డాన్స్ చేయాలి? అవును, బ్లాక్ మ్యాచింగ్ కదా. నీకు పేరు కావాలి, నాకు పేరు కావాలి, అది పోద్దామని భయ. వీడియో వై ఎందుకు ఇవన్నీ?
ఏంటి ఇప్పుడు ఆవిడ ఇక్కడ ఎక్కి నుంచుంటదా? అసలు అవసరమా ఇది? ఇందాక ఆది గారు ఆ స్టెప్ వేసి చూడాలని ఉంది నాకు. సొసైటీలో ఏదైనా చేయడానికి అడుగు పెడితే ఫస్ట్ వస్తుంది నెగిటివిటీ. అవన్నీ దాటాలి. ఓకేనా? ఈ డాన్స్ స్టెప్ చెయ్యాలి. నువ్వు ఎంత మోటివేట్ చేసినా నేను వంగలేను ఫస్ట్. తెలుసు. అంతే, నువ్వు పైకి వెళ్ళడమే, నేను కిందే ఉంటా. అవును, పట్టుకో పట్టుకో, కొంచెం అలా ఉండు. ఓకే. అబ్బో, ఒక కాలుకే పర్లేదురా, కరెక్ట్ గానే ఉంది. కంఫర్ట్ గా ఉన్నాడు, ఎక్కువ. ఆ చేపట్టు. వీళ్ళకి ఎప్పుడు ఏ సెగ్మెంట్లు పెట్టాలో తెలియదు. అరే నువ్వు మాత్రం అలాగే ఉండ్రే, పొరపాటున నువ్వు గనక. ఓకే ఓకే, పట్టుకుంటా. ఆది గారు, మీరు స్టెప్ చేయాలని అందరూ కోరుకుంటున్నారు కాబట్టి మేము మీ పాటలు మార్చుతాము. ఓకే? శ్వేత గారు, అలా ఉండు. అయ్యో ముగ్గురు ఎక్కించా. మీ ప్యాంట్ జారుతుందంట. ప్యాంట్ తీయండు. ప్యాంటు ఇప్పుడు ఏంట్రా? ఏదో ఇక్కడ కొన్ని ఇక్కడ కుదరట్లేదు. సరే, ఆది గారితో స్టెప్ చేయడానికి ఏ అమ్మాయి సాహసం చేస్తుంది? ఎవరైనా కావచ్చు. మీరిద్దరిలో కూడా గేదెల రాజు టీం నుంచి బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారు. కమాన్, కావాలంటే మీ ఇద్దరు వచ్చి ట్రై చేయొచ్చు. ఆది గారు ఎవరు రెడీ? ఇద్దరు ట్రై చేయండి. రండి రండి. చూసారా, అమ్మాయి లైన్ అంతా కట్టేస్తున్నారు కానీ ఇక్కడ ఏం మ్యాటర్ లేదు. చూసారా ఇందాక ఇంతే వంగారు మీరు. తర్వాత మాట్లాడుకోండి. ఎక్కండ్రా. మొత్తం స్క్వాట్స్ అన్ని చేస్తున్నారు. అది అబ్బో బాబు, పాపం దర్శకున్నట్టున్నాడు. బాబు, ఆది గారు ఇంకోళ్ళు వెయిటింగ్ లో ఉన్నారు. ఆది గారు, ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలని అనుకోవాలంటే మీరు ఇది నెక్స్ట్ హీరోయిన్ తో కూడా ట్రై చేయాలి. ఒక్క నిమిషం నరేష్, మా బతుకుని తిట్టే ఊరుకున్నా, మా అమ్మని తిట్టే ఊరుకున్నా, మా నాన్నని తిట్టే ఊరుకున్నా. నిప్పురా పండు, నువ్వు ఏడిస్తే ఆవిడ చంపేస్తా. ఆది గారు, నీకు దండం పెడతారే. ఆది గారు, మీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? శ్రీదేవి డ్రామా కంపెనీ మిస్టర్ అండ్ మిస్సెస్ ఎపిసోడ్ లో నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. కుటుంబం, అన్నగారి కుటుంబం. అందరికీ నమస్కారం. నేను మీ ప్రగతి. సంసారం అనేది ఒక మసిల్ లాంటిది. దాంట్లో భర్త క్యాలరీస్ అయితే భార్య కార్బోహైడ్రేట్స్. మరి పిల్లలేంటి ప్రోటీన్ షేక్సా? కుటుంబం అనేది పాల ప్యాకెట్ లాంటిది. అందులో భర్త పాలైతే భార్య మీగడ. ఇవేంటంటే పొద్దున్నే 4 వేసేవానండి. ఇన్నాళ్ళు కలిసి రొమాంటిక్ పాటలు పాడుకున్న వాళ్ళు ఇప్పుడు కలిసి ఉండకుండా బ్రేకప్ సాంగ్స్ పాడుతున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో కనుక్కుందాం. మా 3 జంటల్ని పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్. చెప్పండి అమ్మా, ఏంటి మీ సమస్య? ఏమైంది, మీకేమన్నా వ్యాధి ఉందా? చింటూ, నువ్వన్నా చెప్పయ్యా. మేడం, వాళ్ళ నాన్న ఆమె పేరు శాంతి అని ఏ ముహూర్తాన్ని పెట్టాడు, అప్పటి నుంచి నా జీవితంలో ప్రశాంతత లేకుండా చేసింది. ఎందుకు? శాంతి ఎందుకండి? ఆయన జీవితంలో గీత, సీత, రోత అంతా ఉంది కదా, ఇంకా శాంతి ఏం చేస్తుంది? ఆటగాడు మాట్లాడితే సెల్ఫీలు తీసుకొని ఇంటికి పంపిస్తాడు ఫోటోలు. ఆయన సెలబ్రిటీ కదమ్మా, అందరూ సెల్ఫీ అడుగుతారు. ఇట్స్ వెరీ కామన్ యు నో. అయ్యో, వాళ్ళు సెల్ఫీ అడగడం కాదండి, ఈయనే సెల్ఫీలు అడిగి మరీ తీసుకుంటాడు. వెరీ బ్యాడ్ చింటూ. మాట్లాడితే గొడవైనప్పుడల్లా సర్దుకుపోతాడు. ఏంటమ్మా నువ్వు? కాపురంలో ఉండాల్సిన మొదటి లక్షణమే సర్దుకుపోవడం. అయ్యయ్యో, నేను అనేది ఆ సర్దుకుపోవడం కాదండి, సర్దుకొని గోవా, బ్యాంకాక్ ఎక్కేస్తాడు. చెప్పండి,
ఎవరికి చెప్పుకోమంటారు నా కష్టం? పాయింట్. ఇవన్నీ పక్కన పెడితే ఈ మనిషి నాడే మధ్యలో చమక్ 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 కుర్తా వేసుకొని కూర్చున్నాడు. రాత్రి నన్ను నిద్రపోనివ్వడండి బాబు. ఆహా, ఏంటి అంత పెద్ద కొరక పెడుతున్నాడా? జిమ్మకన్నా వెళ్ళి కొంచెం పొట్ట తగ్గించవయ్యా, తిండి తగ్గించవయ్యా అంటే వింటేగా. నువ్వు పెడుతూ ఉంటే తింటారు కదమ్మా. పెట్టించుకొని మరి తింటున్నారండి. అయినా మేడం నా పొట్టు గురించి ఏం మాట్లాడదని చెప్పండి, చాలా కోపం వస్తుంది. ఎందుకు మాట్లాడొద్దయ్యా? మీరు ఇలా రోజు లేచి అరుచుకున్నా తగ్గుతారు తెలుసా? ఇండస్ట్రీకి పొట్ట చేతితో పట్టుకుని వచ్చాను, ఆ తగ్గితే ఎలా చెప్పండి? అందే తిన్నంటే వా ఇష్టం నాకు. హైదరాబాద్ లో ఒక రెస్టారెంట్ కూడా పెట్టారు, మొత్తం ఏనే తినేస్తున్నాడని మళ్ళీ ఇచ్చేసారు వేరే వాళ్ళకి. చింటూ, నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అడగండి. పెళ్లి అనగానే నీకేం గుర్తొస్తుంది? తలంబరాలు, ఎందుకంటే ఏగైనా జారిపోతాయి కదా. ఆయనకి ఏం గుర్తొస్తుంది తెలియదు కానీ నాకు మాత్రం భోజనాలు గుర్తొస్తాయండి పిల్లని గానీ. ఎంగేజ్మెంట్ అనగానే ఏం గుర్తొస్తుందో? ఎంగేజ్మెంట్ అనగానే ఆ ఫ్రూట్స్, స్వీట్స్, బూంది లడ్డు. ఇతన్ని చూస్తే శోభనం గదిలోనే పనికి ఆహార పథకం పెట్టి ఎలా ఉన్నాడు. విక్రమ్, మరీ పబ్లిక్ గా ఇలా పరువు తీస్తుంటే ఏం అనిపించట్లా? ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ అండి, అంటే ఆకలి కూడా ఒక ఫీలింగే కదా. ఏంటి మమ్మీ ఎవడు? ప్రాబ్లం ఏం లేదు, ఫుడ్ ఆర్డర్ పెట్టుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్. గానీ మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. థ్యాంక్ యూ మేడం. ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? ఇందాక చూసారు కదా మా ఆయన ఎలా అరుస్తున్నారని. సో ఆయన సెట్ లో హీరోయిన్ తో రొమాన్స్ చేస్తారు, నాతో రొమాన్స్ చెయ్యరు. ఏంటయ్యా? ఏమండి, నేను సెట్ లో హీరోయిన్ ని రొమాన్స్ చేసేటప్పుడు మా ఆవిడ్నే ఊహించుకుని రొమాన్స్ చేస్తానని 100 సార్లు చెప్పాను. ఫోన్లేండి, మీరు ఎవరినొకరు ఊహించుకొని ఏదో ఒకటి చేస్తున్నారు, మధ్యలో ఆయన ప్రేమించి కనీసం జడ్జినైనా జడ్జిలాగా ఊహించుకోండి మీరు. అంతేకాదు ఇంట్లో పనులన్నీ నేనే చేస్తా. పనులన్నీ చేస్తాను నేను, అన్ని పక్క నుంచి నేను హెల్ప్ చేస్తున్నాను కదా. ఏం చేస్తావు? నువ్వు రైస్ పెడితే నేను కుక్కర్ పెడుతున్నాను. బట్టలు ఎవరు ఉతుకుతారు? నువ్వు బట్టలు ఉతుకుతున్నావు అంటే ఆ వాషింగ్ మెషిన్ కొనుక్కొని తీసుకొచ్చాను. టవల్ ఎవరు అటు పెడతారు? ఇలాగే గొడవ పడతారా? ఎవరు పెడతారు? ఈ ప్రాబ్లమ్స్ వింటుంటే నాకు తల పోటు వచ్చేస్తోంది. డాక్టర్ గారిని పిలవండి. ఐమ్ డాక్టర్ పండు. కేసు చూడాలనుకుంటా. మీ పేరు? శ్రీవాణి అండి. మీ ఫ్రెండ్స్ లో మీకు ఎవరైనా అందమైన అమ్మాయిలు ఉన్నారా? లేరు. మీకు ఉన్నారు చాలా మంది. ఓ అవునా? వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి. షిట్. మేడం గారు, ఈ కేసు స్టడీ చేసిన నాకు అర్థమైంది. వీళ్ళిద్దరి వల్ల సమాజానికి ఉపయోగం లేదు. ఒకరిని ఇరాన్, ఒకరిని అమెరికాని పంపించండి. మీ పరిస్థితి ఏంటి? మీకు ఉన్నారు, మీకు లేరు. ఓకే, మీకు లేరు. మీకు డెఫినెట్లీ ఉన్నారు. ఆయనకు బోల్ అని చాలా మంది ఉన్నారు. అదే మా తల్లి ఉన్నారా లేదా అడిగారు. బోల్డ్ ఎంతమంది లిస్ట్ అడగలేదు. ఓకే మేడం, కేసు క్లోజ్. నేను ఏదో న్యాయం చేస్తావని పిలిస్తే నీకు నువ్వు న్యాయం చేసుకోవడం కాదురా బాబు. ఇదో పెద్ద ఎర్రగడ్డ కేసు అనుకుంటానండి. ముందు మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి. అందరూ ఒక నిమిషం ఆగండి. తీర్పు నేను చెప్తాను. తద్వారా నేను లాస్ట్ కి అర్థం చేసుకుంది ఏంటంటే మీ అందరికీ ఫ్రస్ట్రేషన్ ఉంది. మీ ఫ్రస్ట్రేషన్ అంతా ఈ డాక్టర్ దగ్గర తీర్చుకోండి. 2 నిమిషాలు టైం ఇస్తే మొత్తం అయిపోద్ది. ఓకే డాక్టర్ ఒకసారి ఇలారా. డాక్టర్ ఇస్ రైట్. సరే, మీ ప్రాబ్లమ్స్ మీకు అర్థమైంది కదా, ఇంటికి వెళ్ళండి. ఏమండి మీరు రండి పోదాం. పిచ్చి డాక్టర్. అన్నా వీళ్ళు వల్ల అవ్వలేదు కానీ మనకు తెలిసిన ఎవరున్నారా? ఇది ఆ ఎపిసోడ్ కాదురా, నీకు పొద్దున్న నుంచి చెప్తాను. ఎల్లు నువ్వు. ఆల్ రైట్, మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. సలాం రాకీ బాయ్, శ్రీదేవి కే బాయ్, కాంబాలి బాయ్. రష్మి గారి ఇలా రండి. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. రష్మి రష్మి రష్మి. అక్కడే ఉంది కదరా, నిజాలు పిలుద్దావు. ఐ డోంట్ లైక్ రష్మి, ఐ అవాయిడ్, బట్ రష్మి లైక్స్ మీ. ఇప్పుడు అర్థమైందిరా. కేజీఎఫ్ కాటా కేస్తే కేజీ ఉండవు, నువ్వు కేజీఎఫ్ రా నువ్వు. ఎవరు నువ్వు? రాకీ. బైక్ కి అంత ఉన్నావు, నువ్వు రాకీయా? నాకే పట్టుకున్నావేంటి? సుత్తి పట్టుకో. ప్రపంచంలో నీకంటే సుత్తి కొట్టే వాళ్ళు ఎవరున్నారు? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? కంటెంట్ అని పిలిచారు కానీ ఇక్కడేమో చప్పట్లు కొట్టిస్తున్నారు. పిచ్చోళ్ళారా, బంగారు ఉండి చిల్లరేయడానికి వాడతారా మీరు?
మీకు బంగారం అంటే ఎందుకు అంత ఇష్టం? మా అమ్మకి మాటిచ్చా. స్కూల్కి వెళ్తాననే ఇచ్చిన మాట కోసం నేను స్వార్థపరుణ్ణవుతా, క్రూరుణ్ణవుతా, విలన్ అవుతా. ఇవన్నీ అయ్యే బదులు ఆర్టిస్ట్ అవ్వచ్చు కదా. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? కేజీఎఫ్ లో కదా ఉండాలి. కేజీఎఫ్ లో నేను ఎందుకు ఉంటాను? బంగారం కేజీఎఫ్ లోనే కదా ఉంటది. ఓ మై గాడ్, వచ్చాడు వచ్చాడు వచ్చాడు. ఎవరొచ్చాడు రా? ఎడిటర్ రా, ఎడదాకా వచ్చి వెళ్ళాడు. అదేంట్రా కవర్ చేసి పెట్టావు? పెద్దమ్మ. అది పెద్దమ్మ ఏంట్రా? అది పెద్దమ్మ కాదు, మీరే పెద్దమ్మలా ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తాడు మీ హీరో? మీ ఇష్టం ఉన్న వాళ్ళు నా దగ్గరకు వచ్చేయండి. రండి, నన్ను పెళ్లి చేసుకోండి, రండి. ఏంట్రా రాఖీలు కడుతున్నారు? నువ్వే కదరా రాఖీ బాయ్ అంది. రాఖీ బాయ్ అంటే రాఖీ కట్టడం కాదురా. రాఖీ బాయ్ ఏంటి? నువ్వే అందరికి చెప్పావు నేనే రాఖీ బాయ్ బాయ్ అని. అందుకే అందరు రాఖీ తెచ్చి కట్టేశారు నీకు. ఇక నేను ఒక్క క్షణం కూడా ఈ శ్రీదేవిలో ఉండా. వెళ్ళిపోతున్నా. వెళ్లే ముందు ఒక్కసారి ఆ పెద్దమ్మను ఓపెన్ చేయరా దద్దమ్మ. పెద్దమ్మ. అరే పెద్దమ్మ నీకన్నా పెద్దగా ఉందిరా. ఇది పెద్దమ్మ, నువ్వు దద్దమ్మ. ఎంటర్టైన్మెంట్ లో ఆలు విన్ అవుతున్నారు, అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా విన్ అవుతున్నారు. మరి కాస్త న్యూట్రల్ గా అవ్వాలంటే ఒక సింగింగ్ సెగ్మెంట్ ఇంట్రడ్యూస్ చేయాలి. సో లెట్స్ వెల్కమ్ అవర్ సింగింగ్ సెన్సేషన్. మీ సోకుమాడా అమ్మో మీ జిమ్మడా తిప్పుకుంటూ తిరిగారే మీ విక్కులు ఊడిపడా. మీ సోకుమాడా అమ్మో మీ జిమ్మడా తిప్పుకుంటూ తిరిగారే మీ విక్కులు ఊడిపడా. దొంగ చూపు చెబుతుందే మీ రంగు పెదవి చెబుతుందే తిక్క నడుము చెబుతుందే తై తక్క నడక చెబుతుందే మా పైన మీ ప్రేమ నోరార చెప్పరాదే మీ నోరు మంద. మీ సోకు మాడ అమ్మో మీ జన్మడా తిప్పుకుంటూ తిరిగారే మీ దిక్కులు ఊడిపడా. హలో 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 హలో, మిమ్మల్ని పడేయడానికి మేము అన్ని సోకులు పడాలా ఏంటి? ఒకే ఒక్క ఓరు చూపు చాలు కదా. అవునులే, మీ ఓరచూపుకి పడిపోయి సొల్లు కార్చుకునే వాళ్ళు గ్యాస్ లేని టీ స్టాల్లో పాలు కార్చుకుంటూ జీవితం గడిపేస్తాడు. అందుకే మీ ఆడవాళ్ళని అస్సలు నమ్మకూడదు. ఆడవాళ్ళని నమ్మడం హానికరం. గౌను వేసుకొని గిల్లి కజాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినావే ఓ బేబీ. ఓ 10th క్లాసు బెంచు మేటు గులాబీ. బుక్స్ మార్చుకుంటూ లుక్స్ కలుసుకుంటే ఫస్ట్ లవ్ పుట్టుకొచ్చే సడన్ గా. లవ్ ట్రీట్ నేను అడిగానండి గిఫ్ట్ గా. ఆ బేబీ ఇంటికొచ్చే మంది స్ట్రైట్ గా. స్పైడరు మ్యానులా వేస్తే నేను చాటుగా పిలిచెను బేబీ నన్ను. స్టైలుగా తెరిచెను కుక్కల బోను. కండలు పీకెను డాబర్ మ్యాను. నమ్మొద్దు స్కూల్ పాపని నమ్మొద్దు. నమ్మినా ప్రేమించే పూలు మాత్రం నవ్వొద్దు. నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు. పిచ్చిగా ప్రేమించే బెచ్చగాళ్ళైపోవద్దు. అదే కరెక్ట్ గా చెప్పారన్న. మమ్మల్ని నమ్మొద్దు అని జనాల చెవుకి ఫ్లవర్ పెడుతున్నారా? అందరూ మమ్మల్ని ఫ్లవర్ అని అనుకుంటున్నారు, కానీ మేము ఫైర్.
చూస్తే ఊరుకోము, ఎందులోనూ మీకు మేము తీసిపోము. మా సంగతింటో తెలుసుకోరా పోను పోను. అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను, పచ్చి పైర గాలి పిలిచి పెరిగినాను. ఏరు కోరి గిల్లి కజ్జా పెట్టుకోను, నిన్ను చూస్తే గిల్లకుండా ఉండలేము. హాయ్ హాయ్ హాయ్. మొహోడి లైఫ్ పెళ్లికి ముందు మన్మధుడు సినిమాలో నాగార్జున గారి లాగా ఉంటుంది, పెళ్ళైన తర్వాత ఊపిరి సినిమాలో నాగార్జున గారి లాగా ఉంటుంది. సూపర్. సో పెళ్ళైన బ్యాచిలర్స్ అందరికీ నా అడ్వైస్ ఇదే, వినండి. వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా. ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గదిలో పడద్దురా. చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కాలు జారి. తాళి కట్టొద్దు కర్మకాలి, కాళి అంటేనే భద్రకాళి. కళ్యాణమే ఖైదురా, జన్మంతా వీడిదల్ల లేదురా. నీ కొంప ముంచేస్తుందిరా, ఆపుకోలేని ఈ తొందర. డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ. ఓ డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ 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 హ్యాపీ. డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ. ఓ డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ 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 హ్యాపీ. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా. ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడద్దురా రే. హలో మాస్టరు, ఆపండి సొల్లు. ఆడవాళ్ళు మీ రెండు కళ్ళు, వైఫే మీ లైఫ్. ఆడవాళ్ళమండి మేము, మీ రెండు కళ్ళమండి మేము. ఆడవాళ్ళమండి మేము, మీ రెండు కళ్ళమండి మేము. కూరే మీరైతే ఉప్పే మేమండి, ఇదిగో కాఫీ మీరైతే కప్పే మేమండి. పట్టాలు లేకపోతే ఏ రైలు లేదండి, వెళ్ళాలు లేకపోతే మగవాళ్ళ బండి నడవదులేండి. ఆడవాళ్ళమండి మేము, మీ రెండు కళ్ళమండి మేము. కానీ ఐశ్వర్య పాట పాటకి నీ డెవలప్మెంట్ అసలు మామూలుగా లేదు. ఐ మీన్ ఈ పర్ఫార్మెన్స్ మీద మీ స్పందన? ఐశ్వర్య పాడేటప్పుడల్లా నాకల్లే చూశాడు. సో రఘుకుంచే గారు, ఈ పర్ఫార్మెన్స్ మీద మీ స్పందన? నిజంగా సాహసమనే చెప్పాలి. కాదు, ఆయన అంత మంచి సింగరు. నేను వెరీ ఫస్ట్ టైం ఇలా పాడేది. నేను పాడుతున్నప్పుడు అందరూ ఇంత ఓపికతో కూర్చున్నారు కదా, దానికి మీరు థ్యాంక్స్ చెప్పు. సాయి కిరణ్ గారు పాడేటప్పుడు చాలా సిన్సియర్ గా విన్నాము, కానీ మీ అటెంప్ట్ అప్పుడు మేము అందులో ఇన్వాల్వ్ అయిపోయామండి. ఈ షో రేపు ఎలాగో టీవీలో నువ్వు కూడా చూస్తావుగా, అప్పుడు విను, అప్పుడు విను. ఆవిడ స్టార్ట్ చేసినప్పుడు తనే పాడింది అన్నారు, ఈయన పాటేది అన్నాను నేను. రఘుకుంచే గారు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పడానికి ఏం లేదండి. గేదెల రాజులో గేదెలు ఎగిరిపోయినాయి. మాట పడిపోయింది, సరిపోద్ది. బాగా ట్రై చేశారు అనే మాట చెప్పడానికి ఈయన ఎంత ట్రై చేశాడో. ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, మీ అందరి మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను కదా అని. ఈ జన్మకి చాలు. ప్రగతి గారిని అడగండి. ఐశ్వర్య మాట రావట్లేదు ప్రగతి గారికి. ప్రాక్టీస్ మేక్స్ అప్ మ్యాన్ పర్ఫెక్ట్, a woman also perfect. You will get there when one day. Keep dreaming. ఈసారి మీరు ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు ఒక్కసారి ఆవిడ్ని పిలిచి పాడించుకోండి. మీ మెడలు ఎరుగుతాయి తప్ప ఏ మెడలో రాదు. కాదండి, ఇది నా మొదటి అడుగు. నీకు దండం పెట్టి అడుగుతున్నా, అడుగు వెనక్కి. నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా ఇంకొక పాట పాడతాను. పాడుతుందంట. ప్రగతి గారు, మీరు జెన్యూన్ గా జడ్జిమెంట్ ఇవ్వండి. ఇందులో ఎవరు గెలిచారు, మగాళ్ళ ఆడాళ్ళ? ఐఎమ్ వెరీ సారీ, నేనేమి. ఓకే, లాస్ట్ సెగ్మెంట్ మాది కాబట్టి ఈ సెగ్మెంట్ ఉంచుకోండి. సాయి కిరణ్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐశ్వర్య, కీప్ డూయింగ్ ద గుడ్ జాబ్. రష్మి, ఐశ్వర్య మగాళ్ళ గురించి అన్ని పాటలు పాడింది. నీ వంతు వస్తే
నువ్వు ఎవరైనా మగాడి కోసం పాట పాడాలనుకుంటే ఏ పాట పాడతావు? మగాలు ఉత్తి మాయగాలే. ఎవడో ఒక్కడు చేసిన దానికి మమ్మల్ని అందరినీ అన్నావు ఎంతవరకు? ప్రేమంటే ఏమిటో తెలీదే, బకెట్లో ముంచేసి పోతారే, ఆడు వాడు వీళ్ళంతా అంతే. చిచి విక్రమ్ గారిని అలా అనకండి, ఆయన అమాయకుడు. వాడు వీడు ఈడు అన్నావు కదా, వాడెవడు? వాడెవడు? వాడే. అందరూ ఒక్కసారిగా మహేష్ బాబు గారు లాగడండి. ఎవడవాడు? ఎవడవాడు? ఆడెవడో తెలియాలి. రఘు గుంజా గారి చేత మ్యూజిక్ కొట్టిస్తాం. అసలు సింగింగ్ సెగ్మెంట్ జరిగేటప్పుడు రఘు గుంజే గారు మీరు పాట పాడకపోతే ఎలా? ఊరికే చిరుగాలి ఏం చేయమంటవే, తుడికి సెలయేరా ఏం చేయమంటవే, పొడిచే తొలి వెలుగా ఏం చేయమంటవే, ఎగిరే తూనీగా ఏం చేయమంటవే, తరిమే ఆశకి ఉరిమే ఊహవే, పసిడి ఇసుకపై కడలి నువ్వే, నదిలో నావకి దారైనావులే, ముసిరే రాత్రి వేకువవే, వల వేసావు ఏకంగా హృదయానికి గోరింక, నన్ను దోచింది చాలింకా దొంగల జోరీగా, ఊరికే చిరుగాలి ఏం చేయమంటవే, తొడికి సెలయేరా ఏం చేయమంటవే, పొడిచే తొలి వెలుగా ఏం చేయమంటవే, ఎగిరే తూనీగా ఏం చేయమంటవే. బ్యూటిఫుల్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ గీదల్ రాజు కాకినాడ తాలూకా టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్. ఆల్రైట్, సో ఎంటర్టైనింగ్ గా జరుగుతున్న మిస్టర్ వర్సెస్ మిస్సెస్ వార్ లో నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. ఈ రోజు నేను మా ఇంట్లో కిట్టి పార్టీ అరేంజ్ చేశాను అనమాట. మీరు బాధలు చెప్పుకోవడానికా లేకపోతే మొగుళ్ళని ఎలా బాధలు పెట్టాలో చెప్పుకోవడానికండి మీటింగ్? కిట్టి పార్టీ నుండి వచ్చిన అమ్మాయి ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటుందో తెలుసా? పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన కేడీని కిట్టి పార్టీకి వచ్చిన లేడీని నమ్మడానికి లేదండి. అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. మాకు తెలుసు మీరు ఎలా ఉంటారో ఏం మాట్లాడుకుంటారో. సరే కానివ్వండి, చూస్తాం. హలో, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. బేబీ నీ ఇల్లు అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అంతా మా ఇంటేస్టే. అదేంటి బేబీ, ఇంట్లో మనదే కదా రూలు. అంటే మా ఇంటేస్ట్ చాలా బాగుంటుంది కదా. నీకెలా తెలుసు? ఆబ్వియస్లీ ఇంత అందమైన పిల్లని కట్టుకున్నాడంటే ఆయన టేస్ట్ సూపర్. ఆ యానంలో అన్ని మిసైల్స్ పడుతున్నాయి, ఒక్కటైనా ఇక్కడ పడలేదే. ఈడొకడు. సరే బేబీ మీరు ఆగండి. చూసారా బేబీస్, మా ఇంటికి వస్తే అది బాలేదు ఇది బాలేదు అన్ని చెప్తుంది. అదే కదా, రోల్డ్ గోల్డ్ వేసుకొని గోల్డ్ వేసుకున్నట్టు పెద్ద కట్టింగ్ ఒకటి. అంతే కదా. ఏంటి ఏదో మాట్లాడేసుకుంటున్నారు? ఏం లేదు, మీ ఇల్లు ఎంత బాగుందో అని మాట్లాడుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అవును బేబీ, మీ ఇంట్లో ఒక్క పనివాడు కూడా లేడా? ఉన్నాడుగా. అదేంటి, ఆయన మీ ఆయన కదా? రెండు ఒకటేలే. ఇన్నాళ్ళు మనవాడు అనుకున్న పనివాడా? అయినా శ్రీవాణి బేబీ, నేను నీతో మాట్లాడను. ఎందుకు? నువ్వు మొన్న గ్యాస్ అడిగితే లేదని చెప్పావుగా. నిజంగా లేదు బేబీ. చూపిస్తావు. అది నువ్వులే. ఆహా అనుకున్నా.
2 తెలుగు రాష్ట్రాలకు సరిపోయేంత గ్యాస్ ఉంది లేదని చెప్పా. హలో, ఇండియా మొత్తానికి సరిపోద్ది ఈడ. సర్లే శాంతి, అయినా నువ్వు ముందుగా వచ్చి నాకు హెల్ప్ చేస్తానన్నా, ఎందుకు ఇంత లేట్ అయింది? ఏం లేదే, మా చింటూ ఫుడ్ ప్రిపేర్ చేసి వెళ్ళమన్నాడు. ఆయన ప్రెషర్ కుక్కర్ లో ఉండడానికి ఇంత లేట్ ఎందుకో? ప్రెషర్ కుక్కర్ లో ఈజీయే, కానీ కుక్కర్ మూతే మా ఆయన నెత్తి మీద ఇరుక్కుపోయింది. అన్నా, ఆ కుక్కర్ మూత తీసేటప్పుడు పోయిందా మన హెయిర్ అంతా? అవును, నీకు మీ ఆయనకి ఏదో గొడవలన్నావు. ఇప్పుడు అంత గొడవ లేదు, అంత సెట్ అయిపోయింది. అలా ఇలా 2 బ్లూ డ్రమ్ కొనేసి ఇంట్లో పెట్టేశాను, అంత సెట్ అయిపోయింది. అది అలా కూర్చునే బదులు 4 చీరలు వేయొచ్చుగా, పేకట ఆడుకుంటాం మేము. ఇలా అడిగినప్పుడే ఆ డైలాగ్ వచ్చింది, కుర్చీ మడత పెట్టి. సరే, అవన్నీ ఆపే ముందు కుర్చీలే. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలనుకోవాలంటే మీరు ఖచ్చితంగా కుర్చీలు వేయాలి. అరే, రష్మి లాంటి అమ్మాయి అడిగితే మనం ఏంట్రా? రష్మి చెప్పింది కాబట్టి తెస్తున్నాను మీకోసం చైర్స్. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. నేను ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకోవాలంటే మీరు అక్కడ దగ్గరగా ఉండి పనులు చూసుకోవాలి. నేను ఒకవేళ శోభనం చేసుకోవాలనుకుంటే ఇంకా మీరు ఆపండి. అది నేను పెళ్లి చేసుకోవాలంటే అంటుంది కానీ నిన్ను పెళ్లి చేసుకోవాలంటే అనలేదు. నువ్వు పిచ్చోళ్ళ అది వినకుండా ఏదేదో చేసేస్తున్నావు. పిచ్చోడా, ఆమె మనసులో ఆల్రెడీ నేనున్నా. బాగా కాలు నొప్పులు. అదే ఈ టైంలో మా ఆయన ఉంటే ఎంత బాగుండేదో. ఏమి ఆయన డాక్టరా? ఏం లేదు, హ్యాపీగా కాలు నొక్కించుకునేదాన్ని. అబ్బో, మా చింటూ వచ్చాడు. ఏది జోకర్. ఓకే బేబీస్, లేట్ అయిపోతుంది, నేను ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? మా ఆయన నా కోసం డైమండ్ నెక్లెస్ కొంటానన్నా. అబ్బో. శ్రీవాణి, పెయిన్ కిల్లర్ ఉందా? దేనికి? డైమండ్ నెక్లెస్ అక్కడ. సరే శ్రీవాణి బేబీ, నేను కూడా ఇంటికి వెళ్తాను. ఎందుకబ్బా లేట్ గా వెళ్తే మీ ఆయన ఇంత అంతాడా ఏంటి? అంత సీన్ లేదు, నేను ముందెళ్ళి వాడిదంతా లేట్ గా వచ్చావని. ఈ ఐడియా నిజంగా బాగుంది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మీ అందరికీ ఒకటే డైలాగ్ చెప్తా, నేను ఎక్కువ లేక్ కూడా చేయను. మన చిరంజీవి గారు చెప్పినట్టు ఒకే ఒక్క డైలాగ్, మొగుడు ఎదవైతే వదిలేయండి, అంతేగాని ఎదవని చేసి వదిలేయకండి. ఇలాంటి మంచి మొగుళ్ళు ఉన్నప్పుడు ఎందుకు వదిలేస్తావండి? చెప్పిన మాటనే మొగుడు ఉన్నప్పుడు మేము వదలం. కాబట్టి మేము చెప్పిన మాట మీరు వినండి. అవసరమైతే ప్రాణాలైనా తీస్తాం కానీ వదలం. కర్మరా బాబు. సరే బేబీస్, వాళ్ళు అలా మాట్లాడుతుంటారు, మనం ఒక సెల్ఫీ తీసేసుకుందాం. వచ్చేయండి, కమాన్. ఒక్క నిమిషం, ఆ సెల్ఫీలో నేను కూడా జాయిన్ అవుతాను. ఎన్ని రోజులు అసలు కిట్టి పార్టీ అని విన్నాము, కానీ కిట్టి పార్టీలో ఏం జరుగుతుంది ఈరోజు చూసేసాం. వండర్ఫుల్. అండ్ ఆది గారు ఒప్పుకుంటారా లేదా, చాలా రోజుల తర్వాత ఒక మంచి స్కిట్ చూసాం. సూపర్. ఎందుకంటే ఇంతమంది ఆడాళ్ళు ఒక చోట చాలా బాగా మాట్లాడుకున్నారు. ఇంత దారుణంగా మాట్లాడుకుంటారని మాకు కూడా ఇప్పుడే తెలిసింది. చాలా ఫ్రెష్ సెగ్మెంట్ లాగా అనిపించింది నాకు కూడా. ఎందుకంటే ఎప్పుడు మా మగాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఇన్వాల్వ్ ఏదో ఒకటి చేయడం రాజా, కానీ ఇదేదో చాలా బాగుంది. నాకు కూడా మేమైనా ఇంత మాట్లాడతాం, మీరేం మాట్లాడతారు బాయ్స్ అందరూ? అసలు మా వినేలా ఉండవు, అవన్నీ వేరే. అవన్నీ వీళ్ళ పిల్లం వాళ్ళతో లేచిపోయింది, వాళ్ళ పిల్లం వీళ్ళతో లేచిపోయింది, అదే ఉంటది. అవి కూడా ఉండవు, మొత్తం పేర్లతో సహా ఎవరితో లేచి అన్ని తెలుసు మాకు. మరి చింటూ ఏమంటారు? మరి జోకరు, కుక్కరు వెనకాల ఇంత దారుణంగా మాట్లాడుకుంటారని ఇప్పుడే అర్థమైంది నాకు కూడా. చీచి, ముందు కూడా మాట్లాడుతానండి రేపటి నుంచి. మీ కంఫర్ట్ తెగించేశారు, ఇంకేం చేయలేం. పాపం ప్రతాప్ గారు, ఈ కిట్టి చూసిన తర్వాత మీలో ఇంకా పాపం కలుగుతుందా? వాళ్ళ ఆవిడ ఏ కిట్టి పార్టీలో ఉందని ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. చాలా న్యాచురల్ గా ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ లా ఉంది. థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ ఫర్ ద క్లారిటీ, థ్యాంక్ యూ. ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీ మిస్టర్ అండ్ మిస్సెస్ స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు ఒక స్పెషల్ కపుల్ రెడీగా ఉన్నారు. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో చూద్దామా? వచ్చి పోయే
రామా ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ. చిన్ని 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 ఆశలు నాలో రేగినే చిరు 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 చిందులు మనసే వేసెనే చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే ఏం చేయను ఏం చేయను ఏం చేయను తొలి చూపు నీ పైనే తొలి పలుకు నీతోనే తొలి అడుగు నీకై సాగెనే హో 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 తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే ఈ మాట నాలో దాగెనే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే I love you. I love you. ఇదా? కాదు కాదు. I love you. అది I love you. ఇదా? ఆల్ రైట్, వార్ అయితే చాలా హీటెడ్ గా నడుస్తుంది. అసలు కాంపిటీషన్ లో మేము గ్రేట్ అని అనుకుంటున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఖచ్చితంగా ఒకరి మీద ఒకరికి సాఫ్ట్ కార్నర్ ఉంటది. సో అందుకే ఇక్కడ కనిపించే హార్ట్ లో మేము 2 హార్ట్స్ పెట్టాము. ఒక ఫుల్ఫిల్డ్ హార్ట్, ఒకటి వచ్చి బ్రోకెన్ హార్ట్. ఓకే, ఒకవేళ మీకు ఫుల్ హార్ట్ వస్తే ప్రేమతో మీ మనసు ఫుల్ అయిపోయిన సిచ్యువేషన్ గురించి చెప్పాలి. ఓకే, కానీ ఒకవేళ బ్రోకెన్ హార్ట్ వస్తే
మీ మధ్యలో ఉన్న హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకోవాలి అండ్ ఈ సందర్భంలో కావాలంటే ఒకరికొకరు సారీ కూడా చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ డెఫినెట్లీ అ టైమ్ టు మేకప్. సో ఫస్ట్ వచ్చి డాలీ అండ్ కరం. तारा से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు. యాక్చువల్గా లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి అవకాశం డాలీకి ఇస్తా. ఈ హైట్కి నేను సరిపోవట్లేదు ఎత్తుకో. ఏ బ్రోకెన్ హార్ట్. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే నా హార్ట్ కూడా చాలా హెవీగా ఉంది. ఇన్ ఇయర్స్ ఆఫ్ మన జర్నీలో ఆల్మోస్ట్ 9 years, కానీ ఈ 1 year చాలా స్పెషల్. ఎప్పుడు కరం నాకు ఏది కావాలంటే అది, ఏది చెప్తే అదే విన్నాడు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ నాకెందుకో కొన్ని నాతో షేర్ చేసుకోవట్లేదేమో అని కొన్ని సిచ్యువేషన్స్ వచ్చాయి. ఇన్ దిస్ ఒక 6 months or 7 months ఆఫ్ జర్నీలో బేసిక్గా చెప్పాలంటే చాలా బెస్ట్. మా ఫ్యామిలీస్ అందరూ, మాది ఇంటర్ క్యాస్ట్ కూడా కాదు, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్. సో కంప్లీట్గా ఫ్యామిలీని, ఇంట్లోని అందరినీ వదులుకొని వచ్చి నాతో హిందూ మ్యారేజ్ చేసుకున్నాడు. సో అది వచ్చిన తర్వాత మా ఇంట్లో కరం హీరో అయిపోయాడు లిటిల్ గా. లవ్ మ్యారేజెస్ అందరికి ఓ కరం లాగా ఉంటే ఓకే అనే సిచ్యువేషన్ వచ్చింది. బట్ దాని తర్వాత బాగున్నాం, ఎవరేమైనా నేను ఉన్నా అని ఒక స్టాండ్ తీసుకొని ఉన్నాడు నాతో. ఎగ్జాక్ట్లీ ఒక 1.5 months or 2 months తర్వాత ఇది మా ఇద్దరికి లిటరల్ గా చాలా అంటే చాలా హార్ట్ బ్రేక్. ఆల్ ఆఫ్ సడన్ కరం వాళ్ళ మమ్మీ చనిపోయారు జస్ట్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 months. సో ఇప్పటి వరకు అది ఇంకా మేము పెట్టలేదు కరం వాళ్ళ మమ్మీ లేరు అని. బట్ ఆ సిచ్యువేషన్ ఎలా అయిందంటే కరం ఇంట్లో నుంచి వచ్చేసాడు, అందుకని కరం వాళ్ళ మమ్మీకి అలా జరిగింది అని ఒక పాయింట్. ఫ్యామిలీ మెంబర్స్ కాదు, కంప్లీట్ గా వాళ్ళ ఊరంతా కూడా కరంని బ్లేమ్ చేశారు. ఈవెన్ నేను వాళ్ళ ఊరికి ఆంటీ చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు కూడా అందరు నాతో బాగానే మాట్లాడారు. బట్ బ్యాక్ ఆఫ్ కరం వల్ల ఇదంతా జరిగింది, ఈ అమ్మాయి తీసుకెళ్లిపోయింది, అందుకే ఇలా అయింది, అలా చేశారు, ఇలా చేశారని చాలా టాక్ వచ్చింది. ఇప్పటికే అది జరిగి కూడా ఆల్మోస్ట్ 8 months అయింది, కానీ ఏ రోజు కూడా ఇలా అయింది అని నాకు చెప్పలేదు. అంటే దాని గురించి ఇంకా ఓపెన్ అప్ అవ్వట్లేదా, లేకపోతే వాడి మైండ్లో బయట వాళ్ళందరూ ఓకే నువ్వు అమ్మాయిని చేసుకున్నందుకే అలా అయిందా అంటున్నారా, అది ఇంకా నాకు అర్థం కావట్లేదు. సో ఓపెన్ అప్ అయ్యి దాని గురించి ఇంకా మాట్లాడలేదు కాబట్టి ఏమైనా నాతో షేర్ చేసుకోకుండా నేను ఎక్కడ ఫీల్ అవుతాను, నేను ఎక్కడ బాధపడతాను అని చెప్పి అది మైండ్లో పెట్టుకుంటున్నాడా ఏంటి అన్న క్లారిటీ అయితే నాకు ఇప్పటి వరకు లేదు. ఎందుకు అట్లా చెప్పుకోవట్లేదు అని నాకు అది మైండ్లో ఉండిపోయింది అప్పటి నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లవ్ యూ సో మచ్ కన్నా. యాక్చువల్గా 9 years రిలేషన్ అది. తను చాలా ఫైట్ చేసింది. ఒకనొక టైంలో మేము రిజిస్టర్ పెళ్లి చేసుకుందాము అనుకునే టైంలో ఇటు సైడ్ మా ఫ్యామిలీ సైడ్ నుంచి ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఫీల్ అవుతున్నారు రిజిస్టర్ మ్యారేజ్ ఎందుకు అని. ఆ తర్వాత నేను కొంచెం నాకు చాలా ఇష్టమైన నాకు యాంటీ అయ్యాడు కొన్ని సిచ్యువేషన్స్లో. తప్పని పరిస్థితిలో మా మమ్మీ డాడీకి చెప్పి నేను ఈ విషయం వరకు తెలియదు, ఇప్పుడు చెప్తున్నా, వెళ్తున్నా అని చెప్పి నేను బయటకు వచ్చేసాను. ఎవరినో ఒకరిని సాటిస్ఫై చేయాలని చెప్పి వీళ్ళు మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి నేను హిందూ మ్యారేజ్ చేసుకుంటున్నా, ఇష్టపూర్వంగా చేసుకున్నా, ఎవరి ఫోర్స్ లేదు. అక్కడ వరకు బాగానే ఉండే, కానీ తర్వాత మా మదర్ చనిపోయారు. మా మమ్మీ చనిపోయారు, నేను షూట్లో ఉన్నా, కాల్ వచ్చింది. మాది ఈస్ట్ గోదావరి దగ్గర అమలాపురం అనమాట. తినని యాక్సెప్ట్ చేస్తారా లేదా, తినేమని అంటారా, నువ్వు రాకు అని చెప్పి యాక్చువల్గా తనని. కానీ లేదు, నన్ను తిట్టినా ఒకవేళ కొట్టినా పర్లేదు నేను వస్తా అని చెప్పింది. వెళ్ళిన తర్వాత ఆ బ్లేమ్ అంతా నా మీద వేస్తారనమాట. కొన్ని 100 మంది ఉన్నారు అక్కడ. సో నీ వల్లే మీ మమ్మీ చనిపోయింది అన్నప్పుడే నేను యాక్చువల్గా చాలా అందరి ముందు అలా చెప్పేసరికి చాలా బాధ అనిపించింది. కానీ మా మమ్మీకి తెలుసు నా వల్ల కాదని చెప్పి, నిజంగా నా వల్ల కాదు. మా మమ్మీకి తెలుసు నాకు అది చాలు. మమ్మీ పైనుంచి చూస్తూ ఉంటుంది నీ వల్ల కాదులేరా అని చెప్పి. కానీ మాకు తెలిసిన రిలేటివ్స్ అందరూ నా వల్లే అని అనుకుంటున్నారు ఇప్పటికీ. నిజంగా నా వల్ల కాదు.
నేనేం తప్పు చేయలేదు, అసలు నేనేం తప్పు చేశా? ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకున్నాను తప్ప, అది ఏ క్యాస్ట్ లో అయితే ఏంటి, ఏ రిలీజియన్ లో అయితే ఏంటి, పెళ్లి చేసుకున్నామా హ్యాపీగా ఉన్నామా అన్నది కావాలి, అంతే కదా. కానీ ఎప్పుడు జీవితంలో ₹1 హెల్ప్ చేయని ప్రతి ఒక్కడు వచ్చి పోక్ చేస్తూ ఉంటారు. మీ అబ్బాయి ఇలా చేశాడు, మీ చిన్న అబ్బాయి ఇలా చేశాడు, మా ఫ్యామిలీ పరువు పోయింది, అది పోయింది అని చెప్పి. నాకు అదంతా అవసరం లేదు. ఎవడు ఏమనుకున్నా నాకు సంబంధం కూడా లేదు. నన్ను నమ్మొచ్చిన నా పెళ్ళాం హ్యాపీగా ఉందా, నన్ను బాగా చూసుకుంటుందా, నేను తనని బాగా చూసుకుంటున్నానా. నేను సతాయిస్తుంటా ఆ పని చేస్తలేదు, ఈ పని చేస్తలేదని, కానీ తన కోసం నేను ఏ పనైనా చేస్తా. ఇంట్లో పనులు కాదు, ఏ పనైనా చేస్తా. కన్నా నేను ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, నా ప్రతి అడుగులో నీ తోడు ఉండాలి, ఆ తోడు సవ్వడి చేయాలి. అందుకే నీ కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చా. చిన్ని 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 ఆశలు నాలో రేగినే, చిరు 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 చిందులు మనసే వేసెనే. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ఒక్క విషయం మళ్ళా చెప్తున్నా, మా అమ్మ చనిపోయింది నా వల్ల కాదు. మా మమ్మీకి తెలుసు నేను ఏం చేశాను, ఏం మాట్లాడినా ప్రతి ఒక్కటి మా మమ్మీకి అప్డేట్ ఇచ్చేవాడిని. మీరు అర్థం చేసుకుంటారా, అర్థం చేసుకోకపోయినా నాకు అసలు నేను ఫరక్ కూడా పడదు. నాకు మీ తిట్లు నాకు బ్లెస్సింగ్స్ అవుతాయి. మా అమ్మకి తెలుసు, చూస్తూ ఉంటది. తొలి చూపు నీ పైనే, తొలి పలుకు నీతోనే, తొలి అడుగు నీ కై సాగెనే. హో హో హో, తొలి ప్రేమ నువ్వేలే, తుది వరకు నీతోనే, ఈ మాట నాలో దాగెనే. సీరియస్లీ అర్థం చేసుకునే అమ్మాయి వస్తే దానంత బెస్ట్ లైఫ్ ఎవ్వరికీ ఉండదు. సీరియస్లీ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, దట్ వాస్ బ్యూటిఫుల్. ఆల్ రైట్, నెక్స్ట్ చింటూ గారు అండ్ శాంతి గారు. సుందరి నీలో వంట చూడని నీలో నన్నంట, కానుకే ఇచ్చా మనసంతా, జన్మకే తోడై నేనుంట. గుండెలో నిండమంట, నీడగా పాడమంట. బ్రోకెన్ హార్ట్ అని చెప్పలేను, కానీ ఎగ్జాక్ట్లీ నెగటివ్ మూమెంట్స్ అనేవి తనతో నాకు చాలా తక్కువ. వి వర్ లైక్ బోత్ వర్ ఫ్రెండ్స్ మోర్ ఆఫ్ అన్. వెన్ నేను ప్రెగ్నెన్సీ వెన్ ఐ వాస్ క్యారీయింగ్, కొన్ని రూమర్స్ వచ్చాయి తన గురించి. ఐ డోంట్ నో వెదర్ అవి రూమర్స్ అనా లేకపోతే ఐ డోంట్ నో, ఇన్ రియాలిటీ నాకేమీ ఇది తెలీదు. కంప్లీట్లీ డివాస్టెడ్, డిప్రెస్ అయిపోయాను. ఒక్కదాన్నే రూమ్లో కూర్చొని ఏడ్చేసేసేదాన్ని. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉన్నాను బికాస్ ఆఫ్ మై కొంచెం కాంప్లికేషన్స్ వల్ల. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉన్నాను ప్రెగ్నెన్సీ టైంలో. తను అనుకున్నదేమో నాకు తెలీదు, నేనేమనుకుంటున్నానో తనకి తెలీదు. ఆ టైంలో నా మెంటల్ స్టేటస్ ఎలా ఉంది అంటే, ఎవరు ఏం చెప్పినా తీసుకునే అంత ప్రశాంతత నాకు లేదు. సో ఆ టైంలో వచ్చేసేసి, ఏంటి మీ ఆయన ఇంటికి రావట్లేదు, మీ ఇద్దరు సరిగ్గానే ఉన్నారా, మీకేమైనా గొడవ అయిందా, ఇట్లా ఎవ్రీ టైం. తను వచ్చేది ఎవరికీ తెలియదు, మేమేంటో అనేది ఎవరికీ తెలియదు, మా ఇద్దరి మధ్య ఉంటుందేదో ఎవరికి తెలియదు. ఇప్పటికీ కూడా మాట్లాడతారు, ఇప్పటికీ కూడా నన్ను చాలా చోట్ల అడుగుతారు ఏంటి మీ ఇద్దరి మధ్య ఇష్యూ అని. ఐ నో వాట్ హీ ఈజ్ అనేది. కానీ ఎట్ దాట్ టైం, ఆ టైంలో నేను కూడా చాలా నమ్మాను, చాలా తీసుకున్నాను కూడా. ఏంటి నిజంగానే నన్ను ఇట్లా నెగ్లెక్ట్ చేసేసాడా, నా మీద నిజంగానే ప్రేమ తగ్గిపోయిందా అనే ఇదిలోకి వెళ్ళిపోయి, సమ్వేర్ ఐ లైక్ లేదు ఈ లైఫ్ ఇంతేనా ఏంటి అనుకునే స్టేజ్లో ఐ హ్యాడ్ అ బేబీ. మాకు పాప పుట్టింది. నాకు ఐ హ్యాడ్ సో మెనీ కాంప్లికేషన్స్ అండి. ఇందులో ఇప్పుడు దాచేది ఏం లేదు. ఇట్స్ బీన్ లైక్ 10 years ఐ హ్యాడ్ అ బేబీ. చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి నేను బయటకు వస్తానో లేదో కూడా ఎవ్వరికీ తెలీదు. ఐ హ్యాడ్ అ ఇష్యూ ఆఫ్ లైక్ ప్రీ ఎక్లెంప్సీ అని, చాలా మందిలో రేర్గా వచ్చే ఇష్యూ వచ్చింది. అండ్ వీళ్ళతో సైన్ కూడా చేయించుకున్నారంట, నాకు కూడా తెలీదు. ఒకటే నవ్వుకుంటూ వెళ్ళాను, ఒకవేళ వస్తే పాపని నేను ఇది చేస్తాను, కానీ ఒకవేళ నాకేమన్నా అయితే మాత్రం పాపని మాత్రం వదలదు. బికాస్ చాలా కష్టపడ్డాను పాప కోసం. దాన్ని ఆ టైంలో
అనుకున్నా లేదు, ఎవ్వడు ఏమనుకుంటే నాకేంటి, నా మొగుడు మీద నాకు నమ్మకం ఉండాలి. సో మధ్యలో చాలా జరుగుతుంటాయి, చాలా మంది దెర్ ఆర్ సో మెనీ పాసింగ్ క్లౌడ్స్ వస్తుంటాయి పోతుంటాయి, కానీ తనతో నేను తప్పితే తనని ఎవ్వరూ తట్టుకోలేరు. యాక్చువల్గా తను లేకపోతే అనేది లైఫ్ కూడా నేను ఊహించుకోలేకపోయాను. చాలా మంది చీచి వద్దు ఇంత గొడవలతో ఎందుకు, నెగటివ్ అనేది అందరికీ ఉంటుందండి. బట్ ఐ మస్ట్ సే తనలో చాలా చాలా పాజిటివ్స్ ఉన్నాయి. మా నాన్నకి లివర్ ట్రాన్స్ప్లాంట్ అప్పుడు ఫస్ట్ లేదు నేను ఇస్తాను మామయ్యకి అని చెప్పిందే మా ఆయన అండి. నేను ఇది గర్వంగా చెప్పుకుంటాను, ప్రతి ఒక్కరికి చెప్పుకుంటానండి. నన్ను పొగడతారు కానీ, మీ నాన్నని బతికించుకున్నామా నన్ను పొగడతారు కానీ, నేను మాత్రం 100% ఇప్పుడు కాదండి, నేను బ్రతుకున్నంత కాలం ఇది గుర్తుంచుకుంటాను. మా నాన్న కూడా గుర్తుంచుకున్నారు. తను ఎప్పుడు అనేవాళ్ళు, నువ్వు నాకు అమ్మ అయితే మీ ఆయన నాకు అంత ఇది చేశానమ్మా, నేను నిన్నన్నా నేను నెగ్లెక్ట్ చేస్తానేమో కానీ చింటూ నేను ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేను అని. లాస్ట్ మినిట్లో కూడా ఇంత ఇష్యూస్ అవుతుంటే, అమ్మ ఏంటి ఇట్లా గొడవలు అవుతున్నాయి అంటే నేను ఒకటే చెప్పా, నాన్న చింటూ గురించి నాకు తెలుసు, నేను చూసుకుంటాను. మా నాన్నతో నేను ప్రైవేట్గా మాట్లాడింది అంటే పర్సనల్గా మేమిద్దరమే మాట్లాడుకున్నది ఒకటే. ఆ తర్వాత ఐ లాస్ట్ హిమ్. నాన్న జరిగిన దగ్గర నుంచి నేను ఎక్కువ ఎవరితో చెప్పుకోలేనండి. నాకేమైనా బాధ కలిగింది అంటే నేను ఏడవను తొందరపడి. అంటే ఫ్యూ పీపుల్ నా లైఫ్లో చాలా కొద్ది మందికి నేను అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. నేను ఏడవాలి అంటే ఇంపార్టెంట్ పీపుల్ అయి ఉండాలి. దట్ ఈస్ మై డాడ్, చింటూ అండ్ నా పాప, మా అమ్మ. మా అమ్మని 1 year బ్యాక్ పోగొట్టుకున్నాను. అప్పుడు కూడా మా వాళ్ళు ఫస్ట్ నాకంటే ముందు మా ఆయనకే ఫోన్ చేశారు. అంత ఇది అండి, తను ప్రతి ఒక్కటి తన నెత్తి మీద వేసుకుంటాడు. నేను ఈ కెరియర్లోకి వచ్చాను అంటే కూడా తన సపోర్ట్ లేకపోతే ఈ రోజున ఇక్కడి నుంచొని మాట్లాడేది దాన్ని మాత్రం కాదు. చాలా మంది అంటారండి, అదేంటి మీ ఆవిడ షూటింగ్కి వెళ్ళిందా, అయ్యో ఇంత లేట్ అయింది. మా ఆవిడ పని చేయడానికి వెళ్ళింది, నాకు లేని ప్రాబ్లం ఇంకెవ్వరికి అవసరం లేదు అని నిలబడింది నా మొగుడు. ఏదో చిన్న చిన్న ఇష్యూస్ అనేది ప్రతి మొగుడు పెళ్ళాంకి వస్తాయండి, రావు అని మాత్రం నేను చెప్పను. కానీ వాటిని దాటుకొని వెళ్ళగలిగితేనే, ఆ రెస్పెక్ట్ ఒకరికొకరికి ఉండి ఆ నమ్మకం ఉంటేనే మీరు లైఫ్ లాంగ్ బాగుంటారు, లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటారు. బట్ సమ్హౌ అదే ఇప్పుడు హార్ట్ బ్రేక్ అనేది మాత్రం చెప్తున్నాను కదా, ఐ మస్ట్ సే బాధపడ్డాను, కొంతమంది మాటలు ఆ మొమెంట్లో నమ్మాను, కానీ తర్వాత సమాధానాలు ఎక్కడ చెప్పాలో అందరికీ సమాధానం చెప్పాను. సో ఐఎమ్ సారీ ఫర్ దాట్. అంటే లోపల నుంచి ఒక వాల్కనో లాగా ఇన్ని మాటలు నువ్వు దాచుకొని బయట పెట్టావంటే నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. బట్ నువ్వు బాధపడినా, నేను ఒక టైంలో బాధ పెట్టినా, నేనైతే ఒకటే చెప్పగలను, ఎప్పటికీ నేను నీతోనే ఉంటాను. ఐ లవ్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఐ లవ్ యూ. మీరిద్దరూ లైఫ్ లాంగ్ ఎవరు ఏం చెప్పినా, ఏది ఎదురొచ్చినా ఇలాగే స్ట్రాంగ్ గా ఒకరి మీద ఒకరు నమ్మకం పెట్టుకొని లైఫ్ లో ముందుకెళ్ళాలి. ఆల్ ది బెస్ట్. అండ్ డెఫినెట్ గా ఈ సెగ్మెంట్ చూసిన తర్వాత, వీళ్ళు చెప్పిన మాటలు వినిన తర్వాత ఇప్పుడు మా ఎపిసోడ్ కి అసలైన జస్టిఫికేషన్ దొరికింది. ఇది మిస్టర్ వర్సెస్ మిస్సెస్ కాదు, ఇది మిస్టర్ అండ్ మిస్సెస్ ఎపిసోడ్. Once again, thank you so much couples. Thank you so much. ఇప్పుడు నేను మిమ్మల్ని ladies and gentlemen గాని husbands and wife గాని అన్నో, absolutely wonderful couples today on our Sridevi Drama Company Mr. and Mrs. special episode. Thank you.